సమస్యలు సమస్యలు అంటున్నారు. దాదాపు 122 సమస్యలు వచ్చినాయి అంటున్నారు. ఏంటి అసలు ఆ సమస్యలు? అంత ఎక్కువ ఫార్మర్స్, ఇప్పుడున్న ఫార్మర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్, యూత్కి మీరేం చేయగలుగుతారు? మీ ముందున్న ఆ టార్గెట్ ఏంటి అన్న? ఇప్పుడు యువత అన్న చాలా ఇబ్బందులు ఉన్నారు, రైతులు కూడా చాలా ఇబ్బంది. యువతనంటే డిగ్రీ చదువుకోవటం, లేదా ఇంజనీరింగ్ చేయటం, బ్యాగ్ ఎత్తుకోవటం, హైదరాబాద్ వెళ్ళటం, లేదా బెంగళూరు వెళ్ళటం, లేదా అమెరికా వెళ్ళటం. కొంతమంది తెలివి ఉండేటోళ్ళు ఎట్లా ఒకటి బయటపడాలనుకునేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఏమవుతుంది, ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్న భారం అయిపోయి వాళ్ళకి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే కూర్చుంది. ఇంకా ఏం చేయాలో తెలియక అమ్మ నాయన వాళ్ళు, నేను ఏ పల్లెకి పోయినా అన్న, ఏ పల్లెకి పోయినా అన్న మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఏం చేస్తారు, మీరేం చేయగలుగుతారు? అందుకన్నా నేను ఏంటంటే మా యువతకు అందరికీ చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, నేను చూసుకుంటా. ఏంటంటే నేను చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాను. అలాగే నాకు ఉండే రిలేషన్స్, ఇప్పుడు ఎక్కడికైనా కానీ అదాని కంపెనీ వాళ్ళతో నాకు అపాయింట్మెంట్ అడిగితే డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. అదాని కంపెనీ మేము ఇప్పుడు టెండర్లు వేస్తాం, దాంట్లో వాళ్ళు మాకు టెండర్కు వాళ్ళకి మాకు కాంపిటీషన్ ఉంటుంది. అదాని కంపెనీకి మాకు వాళ్ళు కొన్నిసార్లు నెగోషియేషన్కి వస్తారు మాకు, మేము వాళ్ళతో నెగోషియేషన్కి వెళ్తాం. కొన్ని పనులు వాళ్ళు మేము వదిలేస్తూ ఉంటాం, కొన్ని ఉంటాయి. రిలేషన్ ఉంది. అదాని అంబానీ కంపెనీలతోటి మహేష్ యాదవ్ రిలేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదైనా కానీ అప్రోచింగ్ ఈజీగా, ఇండియాలో టాప్ అని కాదన్నా మాకు రిలేషన్ అంటే మా బిజినెస్ వైజ్ రిలేషన్స్ ఉంటే ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. ఇవాళ మేము ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్నాయన్న, చాలా పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. ఆ కంపెనీస్ డైరెక్ట్ సిఇఓస్ తో, ఎండీస్ తో, వాళ్ళ ఇన్వెస్టర్స్ తో చాలా సంబంధాలు. ఇప్పుడు సైకిల్ అగరబత్తి కంపెనీ ఇవాళ పెద్ద కంపెనీ అన్న, ఇవాళ 8-9 వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ, మేము ఇన్వెస్టర్స్ దాంట్లో. అలాగే ఇవాళ వేరే మాస్ ఫైనాన్సెస్ అని ఒక కంపెనీ ఉంది, అది కూడా పెద్ద కంపెనీ. స్మాల్ బ్యాంక్ ఫైనాన్సెస్ అని ఒక కంపెనీ ఉంది, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మా 32 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మావి. సో మేము రెగ్యులర్గా ఇక్కడ ఒక్కటే కాదు, ఫారిన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, ఫారిన్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఫారిన్లలో కూడా చాలా కంపెనీస్ తో టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మేము H2 ప్లాంట్ అని వర్కౌట్ చేస్తున్నాం. H2 అంటే హైడ్రోజన్ తో కార్లు పోతాయి ఫ్యూచర్ లో. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూచర్ అంతా హైడ్రోజన్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ హైడ్రోజన్. ఆ కంపెనీ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మన ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా 18,000 crores ఇన్వెస్ట్మెంట్ అన్న ఫ్యాక్టరీ. అది వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి ఇండియాకి. అదే ఈడ తీసుకొని వద్దామని మాట్లాడుతున్నా అన్న. ఐ థింక్ ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ చంద్రబాబు నాయుడు గారితో ఏలూరు పార్లమెంట్ లో అదే ఉండబోతుంది, హైడ్రోజన్ ప్లాంట్. యాక్చువల్లీ నేను వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కర్ణాటకలో పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు నేను కూడా కర్ణాటకలో ముందు మొగ్గు చూపుతున్నా. ఇప్పుడు తీసుకొని వచ్చి ఏలూరులో ప్రేమ చూసి మా పిల్లోళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేదానికి మనకు ఉంగటూరు ఏరియాకి బాగా పనికొస్తాను. వాళ్ళు శాటిలైట్ అంతా చూసి నాకు 2 days బ్యాక్ క్లారిటీ ఇస్తున్నారు. ఇంకొక అది నెదర్లాండ్ కంపెనీ, వాళ్ళు రెడీగా ఉన్నారు. అది శాటిలైట్ లో చూసి వాళ్ళు క్లారిటీ వస్తున్నారు. మోస్ట్లీ ఇంకొక 1-10 రోజుల్లో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి సర్వే చేసుకొని పోతారు. వాళ్ళ సర్వే చేసుకొని వెళ్ళి ఓకే అన్నారంటే అదొక్క ఫ్యాక్టరీలో 2,800 ఉద్యోగాలు ఇస్తామన్నా. 2,800 ఎంప్లాయ్మెంట్ పెట్టాం. అది కాకుండా ఇక్కడ 2 జూట్ మిల్లులు ఉన్నాయి. ఏలూరు సిటీలో 2 జూట్ మిల్లులు ఉన్నాయి. అయితే క్లోజ్ చేసేసారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. 5,000 మంది ఉద్యోగాలు లేక కార్మికులు అందరూ కూడా బయట ఉండి చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఆ జూట్ మిల్ వాళ్ళది కూడా జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జూట్ మిల్స్ ఉండేటి సేల్ చేసేసారు. బట్ వాళ్ళకు ఉండే రిలేషన్స్ తో నేను మాట్లాడి వాళ్ళ పర్సన్స్ తో మాట్లాడి వాళ్ళ సన్నిన్లా ఉన్నారు, జిఎంఆర్ మల్లికార్జున గారావు గారు సన్నిన్లా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కనెక్షన్ తీసుకొని మాట్లాడితే వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు ఎలక్షన్స్ అని మన జూట్ మిల్. నేను చెప్పిన ఎలక్షన్స్ కాదండి, ఇది మీకు రివోక్ అవ్వాలి కదా అని చెప్పాను. లేదు మేము ఎలక్షన్స్ అయిపోయినాకన్నా మేము వస్తాం, మీరే పిలిపించి మాట్లాడండి. మిల్లులు మొత్తం జిఎంఆర్ వాళ్ళతో లింక్అప్ చేసి దీన్ని ఓపెన్ చేస్తాం. 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ మళ్ళీ రిటర్న్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు హ్యాపీగా అయిపోతారు.